సో ఆల్రైట్ స్టార్ట్ అయితే అయిపోదాం ఇక, లేట్ ఏం లేదు. వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ బ్లాగ్ 24. సో ముచ్చట ఏంటంటే మనం నిజామాబాద్ పోతున్నాం అండ్ పోయే దారిలో అట్లే బాసరా పోదామని ప్లాన్ వేసిన. అండ్ ఇట్ వాస్ బ్యాక్, సామాన్లు ఉన్నాయి, నా సామాన్లు ఉన్నాయి. అండ్ వీఆర్ గోయింగ్. చలో లెట్స్ గో. గ్లౌజులు వేసేస్తా కొంచెం ముంగడి పోయినాక, గజ్జల్లో చిన్న పని ఉంది. రైట్ మరి బాయ్. వాస్తవానికి కోల్డ్ స్టార్ట్ చేయలే, ఒక 2 నిమిషాలు రావతే అయిపోతుంది. వేరుకో జస్ట్ ఇట్లా స్టార్ట్ చేసి పెట్టాలన్నట్టు, మరి ఎక్కువసేపు అవసరం లేదు. అట్లీస్ట్ ఒక 30 సెకండ్స్. లేదా మన చిన్న సీసీలు కదా, రానికి టైం పడుతుంది. ఇట్లా లైట్గా, ఎక్కువ అవసరం లేదు, లైట్ ఇట్లా ఉంచేస్తే వచ్చేస్తుంది. బ్యాగ్ కట్టే వరకు నిజంగా దమ్ అయిపోయింది నాకు. బ్యాగ్ కట్టుడికే దమ్ వచ్చేస్తుంది. మనం కిందికి కూడా దించుకోవచ్చు, న్యూట్రల్ని దించేస్తే అయిపోతుంది. మళ్ళీ గేట్ పెట్టేసి వెళ్ళిపోతాం కాబట్టి అల్లొకటి ఇంజన్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. జై శ్రీరామ్. ఆల్రైట్, మోహన్ తాడు కట్టిన ఇప్పుడే, కట్టనికి రాలేవానికి నేను స్టార్ట్ అవుతుంది. వచ్చు ఇంకా మెసేద్దాం మనం. పవర్ మంత్ర ఆఫ్ మిడిల్ క్లాస్ బ్లాగ్ 24. టెంపరీ బాయ్ బాయ్ గజ్వెల్ ప్రజెంట్. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. మళ్ళీ మనం కలుద్దాం. ఇట్లా లాంగ్ డ్రైవ్స్ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇట్లాంటి పాటలు వింటా అన్నట్టు, లైక్ కైండ్ ఆఫ్ మోటివేషనల్, లో దీర్ఘం తీయాలన్నట్టు సాంగ్స్. అందరికీ నిద్ర వస్తుంది, బట్ నాకు ఇట్లాంటివి మంచిగా అనిపిస్తాయి. మీరు ఎట్లాంటివి వింటారో ట్యాగ్ చేయండి. సో ఇప్పుడే మనం తూప్రాన్కి ఎంటర్ అయిపోయినాం. లెఫ్ట్ పోతే నరసాపూర్ సంగారెడ్డి, రైట్ పోయినాక అట్లే స్ట్రైట్ పోతే తూప్రాన్ దాటేసినాక రామాయణపేట తర్వాత కామారెడ్డి తర్వాత నిజామాబాద్, ఇటు పోతాం మనము. సో మనం రైట్ పోతున్నాం. చాలా 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 డేస్ తర్వాత ఇదే రూట్లో మనం నిజామాబాద్ పోతున్నాం. ఫైనల్లీ ద బిగ్గెస్ట్ హైవే NH44 ఎక్కేసినాం, నేషనల్ హైవే. సూపర్ కంఫర్ట్ అండ్ క్రేజియస్ట్ రోడ్ ఇది. కాకపోతే కొంచెం యాక్సిడెంట్స్ చూసుకుంటూ పోవాలి, అందులో ఓవర్ స్పీడ్లో ఉంటారు. మినిమం 100, ఆల్మోస్ట్ 80 to 120 ఈ స్పీడ్లో ఉంటారు. ఎవరు ఏం చేంజ్ ఎప్పుడు అవుతారో తెలియదు. ఇండికేటర్స్ ఫాలో కావాలి, ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలి. కొంచెం మనకు తెలిసినాయి, ఏం కాదు అనుకుంటే నువ్వు బాగుంటావేమో, ఒక్కోసారి అవతల ఇబ్బంది పడతాడు. వీడు ఇండికేటర్ కూడా వేయలేడు, మళ్ళీ ఇప్పుడే లెఫ్ట్ మళ్ళీ ఇప్పుడే రైట్ మళ్ళీ దారి ఒకటి గట్టు ఉంటుంది. ఎవడేసుకుని ఎప్పుడు ఇండికేటర్ లెఫ్ట్ రైట్ జబ్బంది తిరిగేస్తారు. మనం మళ్ళీ అది ఇప్పుడు రైట్ పోతున్నావు, నేను రైట్ ఇండికేటర్ వేసిన, మళ్ళీ లెఫ్ట్ రాగా నేను లెఫ్ట్ వేయాల్సిందే అంతే. మళ్ళీ నార్మల్ ఇది బేసిక్, ఇది అందరు ఫాలో అయితే ఏళ్ళల్లో ఉండదు. ఎందుకంటే మన UK కాదు కదా, ఆడనేమో ఒకటే లేని పోతాడు, ఇక్కడ జిప్ జాబ్ అంతే. బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అనిపిస్తుంది నాకు. యా, ఇట్స్ బెటర్. మనం ఇక్కడ ఆగేద్దాం. సో ఆల్ రైట్, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టోల్ గేట్. సో ఇప్పుడే కామారెడ్డి దాటేస్తున్నాం. లెట్స్ గో. కామారెడ్డి తర్వాత నెక్స్ట్ నిజామాబాద్ ఇక మన డెస్టినేషన్. ఎర్లీ మార్నింగ్ కాబట్టి హాయిగా అయిపోతుంది ప్రయాణం. నేను కూడా 80 to 90 ఆరామ్సే క్రూజ్ చేస్తున్నా. బండి ఈజ్ గుడ్, నాకు బండే ఇంపార్టెంట్ నా స్పీడ్ కన్నా. సో బండిని చూసుకుంటా ఓకే అనిపిస్తూనే పోతుంది. ఇప్పటికైతే బండి మంచిగా పోతుంది. అండ్ వీఆర్ గోయింగ్ అంతే. బై బాయ్. కనిపిస్తుంది కదా ఛత్రపతి శివాజీ మహారాజ్. నిజామాబాద్ ఎంట్రన్స్ లెఫ్ట్ పోతే బోధన్. ఇక్కడ ప్యూర్లీ ముస్లిమ్స్ వర్సెస్ హిందూస్, మోస్ట్లీ బీజేపీ అంతే ఒక్కటే. ఎందుకంటే ఇక్కడ కొంచెం ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. సో ఎక్కడున్నా మనకు కామన్ కదా ముస్లిమ్స్ హిందూస్ క్లాషెస్. ఒక్కడుంటాడు ఎవడో, వాని వల్ల స్టార్ట్ అవుతుంది. మంచుకున్న వాళ్ళు కూడా ఖరాబ్ అవుతారు. నగర పురపాలిక సంస్థ నిజామాబాద్. సో వెల్కమ్ టు నిజామాబాద్. అది నిజామాబాద్ ఇంకొక 18 kilometers ఉంది. బాగా స్ట్రిప్స్ తోటి తలకాయ నొప్పి అనిపిస్తుంది, చాలా టార్చర్ ఉంది స్ట్రిప్స్. సో మెయిన్ చౌరస్తా అంటారు దీన్ని నిజామాబాద్. బాసర లెఫ్ట్ 32 kilometers. ఇంకా చాలా 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 ఉన్నాయి, చదవలేకపోయినా.
సో మనం లెఫ్ట్ పోవాలి అంతే. మ్యాప్స్ కూడా అవసరం లేదు, బోర్డు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు బాసరా. సో మనం ఇప్పుడు నవీపేటలో ఉన్నాము. మనం ఎవరికి గేట్లు ఓపెన్ ఉంటాయో క్లోజ్ ఉంటాయో చూద్దాం. ట్రైన్ సో సాడ్ టు సీ రోడ్స్ హియర్ లైక్ దిస్. ఎందుకంటే బాసరా అంటే అసలు పెద్ద టెంపుల్, రోడ్స్ ఇట్లుండడం అబ్బా చూడలేకపోతున్నాను నేనైతే. నేను అబ్బా అనుకున్నా మన సైడ్ వర్గాలు అవన్నీ టెంపుల్స్కి ఎంత మంచి రోడ్లు ఉంటాయి. సిసి రోడ్ ఉన్నా పర్లేదు, ఇంత దారుణం అయితే కాదు, ఇది మరీ దారుణంగా ఉంది. వెల్కమ్ టు టీటీడీ 100 room గెస్ట్ హౌస్. ఇదే తిరుపతి మన బాసరా రూట్ ఎండ్. పార్కింగ్ అయితే కొంచెం లోపల పెడదాం. దిస్ ఇస్ హౌ ఇట్. చెప్పులు ఇప్పేసి ఇచ్చేద్దాం, ఒక టోకెన్ ఇద్దాం. సో ఆల్ రైట్, మనమైతే వచ్చేసినాం. బండి అనిపిస్తుంది అలా పెట్టేసినాం. సో చెప్పులు అక్కడ పెట్టేసినాం అండ్ క్లాక్ రూమ్ లోపల ఉంది. వీఆర్ గోయింగ్ ఇన్సైడ్. బ్యాగ్ పెట్టేసి చలో వెళ్ళిపోవడమే. సో రష్ అయితే బాగానే ఉన్నారు. మన సామాన్లు ఇలా పెట్టేసిన. మాస్కులు భద్రపరచు స్థలం అక్కడ పెట్టేసిన. తెలుగు వస్తలేదు రోజు రోజుకి మనకి. అండ్ మన జాకెట్ కూడా కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది కదా, అది మన జాకెట్. అండ్ వెళ్ళిపోదాం ఇక, లేట్ అయింది. కొబ్బరికాయ తీసుకోవాలి ఒకటి, యాక్చువల్లీ దగ్గరికి పోయినా తీసుకున్నాము. మోసుడు బరువు ఇప్పుడు మనకి. మొబైల్ ఫోన్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. సో మొబైల్స్ ఇక్కడ పెట్టేసేయాలి. మేము కూడా పెట్టేసి వెళ్ళిపోతున్నాం, అంతకుమించి ఏం చేయలేము మనం. లెట్స్ సీ. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. లోపలికి ఫోన్స్ అలో లేవు. యాక్చువల్ ఏంటంటే విఐపి దర్శనం వాళ్ళకి ఫోన్స్ అలో చేస్తారు, నార్మల్ దర్శనంలోకి ఫోన్స్ అలో చేస్తలేరు. అండ్ ఇక్కడ వైపు మాత్రం ఇక్కడ మొత్తం 2 లైన్లు ఉన్నాయి. ఒకటేమో చుట్టూ తిరిగిపోయేది, ఒకటేమో ఆన్లైన్ నిలబడితే డైరెక్ట్ దేవుని దగ్గర. అందరూ ఏం చేశారంటే ఆన్లైన్ నిలబడి దేవుని దగ్గర పోదామని చూసారు. సో పక్కకెళ్ళి పంపించారు. సరే ఎట్లయితే ఏం తిరుగుదామని చెప్పి పోయినా. లిటరల్లీ నేను రిటర్న్ వచ్చినా కానీ వాళ్ళు ఆన్నే వరకు నేను మాత్రం దర్శనం కూడా అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం, సూపర్ అయింది అసలు. అంతే ఇక రిటర్న్ బ్యాక్ అయిపోదాం. నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికో చూసినాం కదా, అడిపోదాం. సో ఆల్ రైట్, ఇప్పుడే మనం టెంపుల్ దర్శనం అయిపోయి వచ్చినాం. అండ్ వీఆర్ హిట్టింగ్ టువర్డ్స్ గోదావరి పుష్కర ఘాట్ సంథింగ్. సో వీఆర్ ఎట్ పుష్కర స్నానాలు బాసరా. అండ్ మన బైక్ సీరియస్లీ ఎండ గట్టి కొడుతుంది, మామూలు గట్టి కాదు. బట్ ఏం పర్లేదు, ఈయన కొంచెంసేపు ఆల్టాయి భోజనాలు కూడా కానిచ్చేసి లోపలికి చూసేసి వెళ్ళిపోదాం. బాయ్ బాయ్. సో లోపలికైతే పోదాం ఎట్లుంది అని. సరస్వతి అమ్మవారు, గంగోత్రి వాటర్ ఉన్నాయి అంతే. లోపలికి నాట్ అలౌడ్. మొత్తం ఫుడ్స్ తినాడు, లైక్ బాసరా కాబట్టి స్లేట్స్, పెన్స్ ఇవే ఫేమస్ ఉన్నాయి. అండ్ పుష్కరాల టైంలో మేబీ ఇది ఫుల్ ఫేమస్, ఇప్పుడైతే ఏం లేదు. పోలీస్ వారి హెచ్చరిక కెన్సీ అది డౌన్. అండ్ పుష్కర స్నానాలు ఇది ఇక్కడ గంగామాత అండ్ ఆ కింద శివుడు. అండ్ కిందికి పోవాలంటే ఇది. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ గంగా స్నానాలు. ఇక్కడ బట్టలు ఇట్లా ఎండేసుకుంటారు. బోటింగ్ అయితే ఏం లేదు ఇక్కడ. అండ్ ఎక్కడోళ్ళు అక్కడ చాలా నార్మల్గా ఉంది. మన వర్గాలకి ఇక్కడ తేడా ఏంటంటే ఈ ఏమంటారు గంగా నది ఫ్లోయింగ్ ఒకటే, మిగతా అంతా సేమ్, అసలు ఏం లేదు. టెంపుల్ కూడా నార్మలే ఉంది, నాకైతే తేడా ఏం అనిపించలేదు. సో అంతే మరి, ఇప్పటికైతే ఉందాం ఇక. ఈ ఎండకైతే నాకు దెబ్బకి సోడా తాగుతుంది. సోడా తాగేస్తున్నా, లెమన్ సోడా విచ్ కీప్స్ మీ హైడ్రేటెడ్. సో ఇక్కడ హార్స్ రైడ్ కూడా జరుగుతుంది, చూసారు కదా. ఆయన ఇసుపెట్టి ప్రయోగం చేస్తుంది, ఇసుపెడితే పోతుందా పోదా అని. సో ఆల్ రైట్, ఈ పుష్కర గోదావరి రివర్ బాసరా కూడా అయిపోయింది. ఎన్ రూట్ టు వ్యాస్ మహర్షి కేవ్. అక్కడికి పోయి అక్కడ సిద్ధాంతం ఏంటంటే వ్యాస మహర్షి అక్కడ ఉండి రాసిండు, అక్కడనైతే నివసించిండు అనేది బిలీవ్ చేస్తారు ఇక్కడ. సో అవర్ హిస్టరీ నేను గూగుల్లో చూసిన. పోయి లెట్స్ సీ ఎట్లుంది, ఏముంది, ఏం కదా. ఇప్పుడే
లంచ్ అయిపోయింది. అది బాగానే సేపు తీసుకున్నా. ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టేసిన బెస్ట్ అని చెప్పేసి అయిపోయింది. బండిలో పెట్టేసిన. ఆ మీద ఉండేది వ్యాస మహర్షి. అండ్ నేను ఇటు రోడ్ మీద చూస్తున్నా అటు ఇటు ఏడుందని, ఏడలేదు. అండ్ ఇడు చూడు అదే వ్యాస మహర్షి. పోదాంపా. సో మెల్ల ఎక్కుదాం ఇక. లిటరల్లీ బ్యాగ్ వేసుకొని జాకెట్ వేసుకొని ఎక్కడు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అయినా మరీ ఏమంటారు లాంగ్ ఏం లేదు, ఇది షార్టే ఉంది. సో అందుకే ఐ చూస్డ్ పోదామని. మరీ లాంగ్ ఉంటే ఐ కాంట్, నా వల్ల కాకపోదు. లెట్స్ గో. వాస్తవానికి ఎంట్రీ ఇట్లుంది, మనం ఇట్లా వచ్చినాం. అండ్ ఇది వ్యాసగృహ, లోపలికి పోవాలి. అండ్ లోపల మొబైల్ అలో చేస్తారా చేయరా తెలియదు. లెట్స్ గో. సో ఇదే వ్యాస తపస్సు స్థలం. ఎంత చిన్నగా ఉన్నది చూడండి. 0.5 పెడతా నేను లిటరల్లీ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, వ్యాసదేవుడు ఇక్కడనే తపస్సు చేసిరని అంటారు. సో గూగుల్లో కూడా నేను ఇదే చూసిన, ఇక్కడికి వచ్చినాక కూడా ఇదే ఉంది. సో అంతేగా కూర్చున్నాం, అట్లా వెళ్ళిపోదాం ఇక. సో ఇంతకుముందు అయినాం కదా, ఇక్కడికి వెళ్ళి కూడా కనిపిస్తుంది. ఇది ఇక్కడికి ఎవరు వచ్చారు. చలో సూపర్ ఉంది కదా, బాగా నచ్చింది నాకు కూడా. సో వచ్చేసినాం. ఇక్కడ ఏం లేదు, అంటే జస్ట్ ఇది ఉంది. దానికోసం నేను అంటే నిజామాబాద్ పోయే రూట్ ఇది, బట్ దానికోసం మనం వచ్చాం. మధ్యలో మాత్రం చూడండి శ్రీరాముడు ఉంది, బాగుందిలే కానీ క్లోజ్ ఉంది, టైం కాదు. చలో బగా इधर कोई नहीं देखता ना आके मरता. हाँ ठीक है, थैंक यू. हाँ वो मेरा चैनल 24 तेलंगाना. तेलंगाना ठीक है, राइट. థ్యాంక్ యూ. భయ్య ఏం చెప్తున్నా అంటే, ఈ చూడడానికి లేక్ మంచిగా ఉంటుంది కానీ మొత్తం చచ్చిపోనికే వస్తారు అటు ఇడికి. అంటే సూసైడ్స్, కొన్ని మర్డర్స్ కూడా అయినాయంట, బట్ మోస్ట్లీ సూసైడ్స్కి మాత్రం బెస్ట్ స్పాట్ ఇది. అచ్చాన్ అయ్యే అంటాడు. సో అది. సో ఫైనల్లీ వీఆర్ ఎట్ రఘునానంద ఆలయం అని ఉంది, బట్ ఇది అదే అనుకుంటా. శ్రీ రఘునాథ ఆలయం. పేరేంది రఘునాథ ఆలయం ఉంది, బట్ ఇది ఎందుకు ఇట్లుంది మరి. ఇంతకుముందు మనం లెఫ్ట్ పోయినాం కదా, ఇప్పుడు రైట్ వచ్చినాం. రైట్ వస్తే ఏంటంటే ఇక్కడ టెంపుల్ ఉంది. ఇలా అంటే ఎక్స్పెక్టెడ్ సంథింగ్ సీరియస్, బట్ టెంపుల్ చూసొద్దాం ఫస్ట్. ఇట్లాంటి పాత చూస్తుంటే సీరియస్గా చాలా 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 బాగా అనిపిస్తుంది. శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం. మీది మనం పోలేకపోయినాం, బట్ ఇది చూడు. బండి అన్న పెట్టొచ్చిన అంతే సింపుల్గా. దేవాలయం మొత్తం పాతది, లోపల దేవుడు. జై శ్రీరామ్. అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్దే మొత్తం గోశాల. చాలా చాలా ఆవులు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కటే టార్గెట్, అది ఉందా దాని మీకు ఎక్కొస్తుందా ఎక్కరాదా. మనం లోపల కొనికి ట్రై చేద్దాం. పోగలుగుతామా పోలేమా,
లెట్స్ సి. అన్న ఏమంటుండంటే గోడ ఎక్కాలి, మన వల్ల కాదు అంటుండు. బట్ ఓహో, అచ్చా అచ్చా, ఇంత మీద ఉంది, కుదరదులే కొద్దిగా. బాయ్ బాయ్. అస్సలు కుదరది, ఎక్కొస్తుంది కానీ ఎందుకు అని. నేను గూగుల్లో చూసి వచ్చిన, ఫోన్లో చూసి వచ్చిన, మంచిగా పెద్దగా ఉంటుందేమో ఎక్కొస్తుందేమో అనుకున్నా. వద్దు, నో రిస్క్. సన్సెట్ కథ పోయింది. లెట్స్ గో టు ఆర్యనగర్, నిజామాబాద్. ఇంటికి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. మసీద్ ఉంది, అటు పోతేనేమో మన టెంపుల్ ఉంది. రెండు ఉన్నాయి, అటు మసీద్ ఇటు టెంపుల్. ఇది మెయిన్ ఎంట్రన్స్, బట్ నథింగ్, అంతే. సో వచ్చేసినాం నిజామాబాద్, కామారెడ్డి, డిచ్పల్లి హైవే. ఈ స్ట్రైట్ వే రైట్ పోతే ఆర్యనగర్. నాకు ఐడియా ఉంది. సో అందరు నన్ను వింతగా చూస్తారు, కెమెరా ఆఫ్ చేస్తా. ఆల్ రైట్, టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 10 minutes to 6 అవుతుంది. సో వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ నిజామాబాద్. చక్కగా గజ్జలు పెట్టినప్పుడు కొట్టేద్దాం అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం ఇక. బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నిజామాబాద్. ఇప్పుడే మనం నిజామాబాద్ దాటేసినాం. అండ్ వెదర్ చూడండి, సీరియస్లో వర్షం పడుతుంది, అంటే చిన్న చిన్న స్ప్రింకిల్స్. అండ్ నేను కావాలని గ్లౌజ్ తీసేసిన, ఎందుకంటే బాగా అనిపిస్తుంది ఇట్లా గ్లౌజ్ వేసుకుంటే, ఏదో ఒక ఉబ్బర ఫీలింగ్ వస్తుంది. గ్లౌజ్ యాజ్ యూ ఆల్రెడీ నో, మనకి ఎప్పుడు ఒకటే రూట్ అంటే బోర్. మళ్ళీ తూప్రాన్ వెహికల్ ఎందుకు అని ఈ చేగుంట దౌలతాబాద్ రూట్లోకి వెళ్ళి పోతున్నాం. బ్యాక్ సైడ్ పోతే చేగుంట, మనం ఇటు పోతే దౌలతాబాద్. ఆ రూట్ అయితే స్టార్ట్ అయిపోయినాం. మనం వచ్చేసినాం. మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్కి వచ్చేసాం. టైం దొరుకుతా నేను, మీరు పరేషాన్ అవుతారు, నేను చూపిస్తా. ఐ క్యాన్ మేనేజ్ విత్ దిస్ మొబైల్. టైం వచ్చేసి కనిపిస్తుంది 8:19. నేను నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పుడు మాత్రం 6:15కి స్టార్ట్ అయినా. 6:15, 8:19, ఆల్మోస్ట్ 2 hours 4 minutes అనుకో. గూగుల్ మ్యాప్స్ ప్రకారం మనకి 2.5 hours to 2 hours 45 minutes, ఆల్మోస్ట్ 130-140 kilometers. మనము గూగుల్ మ్యాప్స్ని ఇంచుమించు ఎంత ½ an hour to 45 minutes బీట్ చేసినాము. నేను మళ్ళీ అడ్డవర్ స్పీడ్ ఏమి రాలే. దట్టు ఎకనామీ అనొద్దులే, మరీ ఓవర్ అయిపోతుంది ఎకనామీ అంటే. 80 to 90, యావరేజ్ స్పీడ్ ఆఫ్ 80 to 90లో వచ్చిన. అండ్ అంతే. సేఫ్టీ ఫస్ట్, హెల్మెట్, జాకెట్, రైడింగ్ గేర్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. గ్లౌజ్ ఒకటి తీసేసిన, ఎందుకంటే నాకు చల్లగా మంచిగా అనిపించింది ఉబ్బరంలో నడిపి. సో అంతే, సేఫ్టీ ఫస్ట్, రైడ్ సేఫ్. ఇంటికి అయితే వచ్చేసినట్టే మనం రైడ్. అంతే, మనం అయితే ఇంటికి వచ్చేసినాం. మా డాడీ స్కూల్కి వెళ్ళిపోతాడేమో, నేను ఆలోపు రానేమో అనుకున్నా. వచ్చేసాం చాలా ఫాస్ట్, లిటరలీ వావ్. అంతే, వీడియో చూడండి ఎట్లా వచ్చిందో. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మిడిల్ క్లాస్ లో 24. ఆల్సో వన్ థింగ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. వీడియోస్ షేర్ చేయండి. బై బై, రైడ్ సేఫ్.